తెలంగాణలో రాజకీయ పబ్బం కోసం అక్కడి పార్టీలు రాయలసీమ లిఫ్ట్పై మాట్లాడుతూ ఉంటే జగన్ కూడా ఆ మాటలను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకోవాలనుకోవటం దుర్మార్గమని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. బారాసా నేత హరీష్ రావు తన ప్రెజెంటేషన్లో జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిందని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాయలసీమ లూటి దోపిడీ కోసమే జగన్ ప్రాజెక్టుల పేరుతో హడావుడి చేశారని దుయ్యబట్టారు. జగన్ పాలనా పాప ఫలితాలను కూటమి ప్రభుత్వం సరిచేసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 20 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేసేందుకు అవకాశం లేని చోట రాయలసీమ లిఫ్ట్ అని పేరు పెట్టి జగన్ హడావుడి చేశారని మండిపడ్డారు. మచ్చుమర్రి, మాల్యాల ఉండగా కేవలం 7 రోజులు ఎత్తిపోసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నిధులు బొక్కడానికి కాక మరెందుకని నిలదీశారు. 2020లోనే ఎలాంటి అనుమతులు లేకుండా 3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టారన్న మంత్రి ప్రాజెక్టు చేపట్టిన 15 రోజుల్లోనే ఎన్జీటీ నిలిపివేయమని ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. గాలేరు నగరి హంద్రీనివా లింకు పేరిట పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్టుకు 5,036 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారన్నారు. చుక్క నీరు లేని చోట 1,067 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపులు చేసుకున్నారని ఆరోపించారు. నాడు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చేసిన తప్పుల వల్ల ఎన్జీటీ 100 కోట్లు పెనాల్టీ విధించిందని, వాటిలో 25 కోట్లు ప్రజాధనమే చెల్లించారని మండిపడ్డారు. రైతులకు 191 కోట్లు భూసేకరణకు చెల్లించకుండానే పనులు చేపట్టారని, దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. 2020 నుంచి 2024 4 సంవత్సరాలు దాన్ని వదిలేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మీరు దాన్ని నిలిపేశారని చెప్తూ ఉన్నారంటే, అందుకే మొన్న కూడా నేను చెప్పాను, అబద్ధాలకి అసత్యాలకి ప్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి అని. మీరేమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ సొంత జేబులోంచి కట్టారా 25 కోట్లు పెనాల్టీ? మిగిలిన 75 కోట్లు మీరు కడతారా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల నుంచి? మళ్ళీ మేం కదా కట్టవలసింది. మళ్ళీ ఏంటి దోపిడి, ఏంటి లూటి? నువ్వు పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేపట్టేటువంటి పనులు నీ జిల్లాలో నీ నియోజకవర్గంలో చేసే నీ సొంత పనుల్ని, నీ ఏజెన్సీ పనులకు కూడా ఈసీ క్లియరెన్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఏదైతే 3 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో, భూసేకరణ ఏదైతే ఉందో, వాళ్ళకి ₹1 ఇవ్వాలి. నిజంగా రాయలసీమ ప్రయోజనానిక లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కంటే డబ్బులు రాబట్టుకోవడానికే నువ్వు స్కీమ్స్ తెచ్చినట్టు కనపడుతున్నావు తప్ప రాయలసీమ ప్రయోజనాలకు ఉపయోగించబడాలి అనేటువంటి ఆలోచనలు అయితే మరి ఎక్కడ కూడా ఈ స్కీమ్స్లో ప్లస్ ఉన్నట్టుగా నాకు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. రాయలసీమ గతంలో ఏదైతే రతనాల సీమగా పూర్వ వైభవం ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు కూడా ఈసారి రావేమో అనే ఆందోళనతో రాయలసీమ లిఫ్టుపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆరోపించారు. హంద్రీనివాకు జగన్ 5 ఏళ్లలో 514 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో 3,145 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాయలసీమలో నేడు 366 టీఎంసీల నీరు అందుబాటులో ఉండటం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ మొసలి కన్నీరు చూసి ఆ ప్రాంత ప్రజలు విస్తుపోతున్నారని విమర్శించారు. గోదావరిలో వృధాగా సముద్రంలో కలిసిపోతున్న సుమారు 3,000 టీఎంసీ నీటిలో 200 టీఎంసీల నీటిని మాత్రమే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు తరలిస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి నీళ్లు కావాలా, గొడవలు కావాలా అంటే ప్రజల కోసం నీళ్లే కావాలని కోరుకుంటామన్నారు. ఏదైతే యొక్క ఎత్తిపోతలు అనేది చాలా క్లియర్గా 2020, 2021 వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్జీటీ దీన్ని నిలుపుదల చేసింది. ఇది చాలా క్లియరు. దీనికి తెలుగుదేశం ప్రభుత్వానికి దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది? తెలంగాణ ప్రయోజనాల కంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మనం ఈవేళ చాలా క్లియర్గా మొన్న కూడా నేను చెప్పాను, మీకు గొడవలు కావాలా, నీళ్లు కావాలంటే మాకు నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలనేటువంటి దృక్పథంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మీరు ఈవేళ ఇన్ని వేల టీఎంసీలు, ఇన్ని 100 టీఎంసీలు రిజర్వ్లో ఉంది. 2 రాష్ట్రాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈవేళ గోదావరిలో 3,000 టీఎంసీలు నీరు పోతూ ఉంది. అందుకని కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నారు, ఇటు పోలవరం నిర్మాణం చేసుకుని అడుగుతూ ఉన్నాం. చివరికి అంతిమంగా గెలిచింది న్యాయమే గెలుస్తుంది.